కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది న్యాయమూర్తులకు సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కలెక్టర్ రంజిత్ బాషాకు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఈ నెల 29న కలెక్టర్కు హైకోర్టు రిజిస్ట్రార్ ఈ మేరకు లేఖ రాశారు. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, కోర్టు సిబ్బందికి నివాసాలు, వసతి సౌకర్యాల కల్పన పూర్తి సమాచారాన్ని తమ ముందు ఉంచాలని ఆ లేఖలో తెలిపారు. ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కూడా రిజిస్ట్రార్ తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక బెంచ్ ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత శాసనసభలో కూడా తీర్మానం చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే ఈ కర్నూలు శాశ్వత బెంచ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మరింత వేగవంతమైందని చెప్పుకోవచ్చు. నిన్నైతే మాత్రం 29వ తేదీన ఎవరైతే హైకోర్టు రిజిస్ట్రార్ మాత్రం కర్నూలుకి సంబంధించినటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రంజిత్ బాషాకి లేఖ కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది మాత్రం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల సందర్భంగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో కంపల్సరీగా కూడా అక్కడ శాశ్వతమైనటువంటి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర విభజన తర్వాత అయితే మాత్రం కర్నూలుకి తగిన ప్రాధాన్యత, అంటే రాయలసీమకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, కర్నూలుకి మరింతగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, అక్కడ డెవలప్మెంట్స్ కూడా ఉండాలి. కేవలం అభివృద్ధే కాదు, అభివృద్ధితో పాటుగా కూడా అక్కడ మౌలిక వసతులతో పాటు అన్ని రకాలుగా కూడా ఈ శాశ్వత బెంచ్ని కూడా ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి సంబంధించి ఆ రోజైతే 2014లో అయితే మాత్రం కర్నూలులో ఈ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రధానంగా కూడా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కర్నూలులో శాశ్వత బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హైకోర్టు బెంచ్ని, అదేవిధంగా కూడా దానికి సంబంధించి మాత్రం మొన్న అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడం, దానికి సంబంధించి హైకోర్టుకి పంపించడం అనేది జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి దాన్ని పరిశీలించి ఒక కమిటీని కూడా 4 న్యాయమూర్తులు కలిసి ఒక కమిటీని కూడా బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన కమిటీని కూడా వేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఎవరైతే హైకోర్టుకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ ఉంటారో రిజిస్ట్రార్ నిన్న అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రంజిత్ బాషాకి అయితే మాత్రం ఈ మెసేజ్ అయితే పంపించడం జరిగింది. దీనికి అనుగుణంగా కూడా 15 మంది న్యాయమూర్తులు అయితే ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి మాత్రం మౌలిక వసతులతో పాటుగా కూడా అక్కడ కోర్టు కాంప్లెక్స్ భవనాలు, అదే శాశ్వతంగాను అదేవిధంగా కూడా అద్దె భవనాలు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నివాసాలతో పాటుగా కూడా కోర్టు సిబ్బందికి కూడా నివాసాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి వస్తువులు, వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఏర్పాటు చేయాలి అని, ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి, ఈ చాలా అర్జెన్సీ అని కూడా ఈ హైకోర్టు సంబంధించిన రిజిస్ట్రార్ మాత్రం కలెక్టర్కి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం పూర్తిగా కూడా కలెక్టరు అదేవిధంగా కూడా ఆర్డీఓ, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేకేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ఎక్కడున్నాయి అనే దాని మీద కూడా పూర్తిగా కసరత్తుగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే కర్నూలు సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డుకి సంబంధించినటువంటి 20 ఎకరాల భూమి ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దాంట్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఉపయుక్తం రెడీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా కొన్ని అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లాక్స్ ఏవైతే ఆ బ్లాక్స్కి సంబంధించి కూడా వాటిని అయితే మాత్రం తాత్కాలికంగా కూడా భవనాలుగా ఏర్పాటు చేసేందుకు, తాత్కాలికంగా కోర్టుకు సంబంధించినటువంటి భవనాలు ఏర్పాటు చేసేందుకు కూడా రెడీ అయిన పరిస్థితి కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీబాగు ఒప్పందం నుంచి కూడా కర్నూలుకు సంబంధించి హైకోర్టుని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత అక్కడ ఒక హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ నుంచి అయితే ఉద్యమం వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడైతే మాత్రం కంపల్సరీగా కూడా ఈ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఈ హైకోర్టు బెంచ్, శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా కూడా వేగవంతంగా చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.